इसके बाद मैं तेलुगु में तकरीर पेश करने के लिए मदऊ करती हूँ जमात अव्वल अरबी की तालिबा फरहत उन्निसा को। वो आए और गणतंत्र दिनोत्सवम इस उन्वान के तहत तकरीर पेश करें। నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మా బాద్। గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యులు గారికి, ఉపాధ్యులకు, ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు। నాతోటి విద్యార్థులకు ముందుగా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు। నా పేరు ఫరహత్ నిసా। ఈరోజు మనం 75వ గణతంత్ర దినోత్సవం వేడుకలను జరుపుకుంటున్నాము। ప్రతి సంవత్సరం జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశానికి సొంత రాజ్యాంగం లేదు। భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు। భారత రాజ్యాంగాన్ని దేశం మొత్తం అమల్లోకి వచ్చింది। అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము। నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు। జై హింద్, జై భారత్।